వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో మరో భూ వివాదం మొదలైంది. ఇప్పటికే వర్సిటీ భూములను వివిధ అవసరాల కోసం కేటాయించగా ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని క్యాంపస్లోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. దీన్ని కేయూ విద్యార్థి సంఘాలు వ్యతిరేకించడంతో మరో వివాదం మొదలైంది. కాకతీయ యూనివర్సిటీలో మరో భూ వివాదం రాజుకుంటోంది. వర్సిటీకి సంబంధించిన భూములు ఇప్పటికే చాలా వరకు తరిగిపోయాయి. 1976లో కాకతీయ యూనివర్సిటీ దాదాపు 673.12 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత వర్సిటీ భూములను ప్రభుత్వం వివిధ అవసరాల నిమిత్తం కేటాయిస్తూ వచ్చింది. అందులో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కోసం 45.1 ఎకరాలు, రుద్రమాదేవి ఫిల్టర్ బెడ్ కోసం 13.14 ఎకరాలు, సిఆర్పీఎఫ్ బెటాలియన్ క్వార్టర్స్ కు 10 ఎకరాలు, కేయూ బాలమిత్ర పోలీస్ స్టేషన్ కు 2 ఎకరాలు ఇచ్చారు. వాటితో పాటు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కు 2 ఎకరాలు, ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ కు 1.01 ఎకరాలు, మున్సిపల్ పైప్ లైన్ కోసం 2.10 ఎకరాలు దారాదత్తం చేశారు. ఇలా మొత్తంగా 72.05 ఎకరాలు ఇతర అవసరాల కోసం ఇచ్చేగా క్యాంపస్ స్థలం కాస్త తరుగుతూ వచ్చింది. వర్సిటీ ఏర్పాటు కోసం హన్మకొండలోని కుమార్పల్లి శివార్లో 188 ఎకరాలు, లష్కర్ సింగారం 309.2, పలివెల్పు శివార్లలో 175.14 ఎకరాలు కేటాయించారు. కానీ సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో వర్సిటీకి 3 వైపులా ఆక్రమణలు పెరుగుతూ వచ్చాయి. ఇలా వందల కోట్ల రూపాయల విలువైన 50 ఎకరాలకు పైగా భూమి అన్యక్రాంతమైంది. కొందరు వర్సిటీ ఉద్యోగులు, పోలీస్, ఆర్టీఏ ఆఫీసర్లు కూడా కేయూ భూముల్లోనే ఇల్లు కట్టుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో గతేడాది విజిలెన్స్, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, మున్సిపల్, కేయూ అధికారులు జాయింట్ సర్వే మొదలుపెట్టారు. కానీ నెలలు గడుస్తున్నా ఇంతవరకు కబ్జాల వ్యవహారంపై ఆఫీసర్లు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో కబ్జాకు గురైన భూమి అక్రమార్కుల చేతుల్లోనే ఉండిపోగా ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం వివిధ అవసరాల కోసం కేయూ భూములను కేటాయించగా మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా కేంద్రం 1989లో హనుమకొండలో సిఆర్పీఎఫ్ 58వ బెటాలియన్ ఏర్పాటు చేసింది. బెటాలియన్ ఆఫీస్, క్వార్టర్స్, ఇతర అవసరాల కోసం అప్పట్లో తాత్కాలిక ప్రాతిపదికన కేయూకు చెందిన 10 ఎకరాల భూమిని కేటాయించారు. మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిన నేపథ్యంలో గతేడాది ఆగస్టులో బెటాలియన్ ను ఇక్కడి నుంచి మణిపూర్ కు తరలించారు. దీంతో ఆ స్థలం ఖాళీ కాగా దానిని యూనివర్సిటీకి అప్పగించాల్సి ఉంది. కానీ ఆ స్థలం తమ స్టేషన్ కి చెందుతోందంటూ కేయూ పోలీసులు ఆక్రమించుకోగా అప్పట్లోనే పోలీసులు కేయూ ఆఫీసర్ల మధ్య వివాదం తలెత్తింది. ఆ తర్వాత దానిని వర్సిటీ ఆఫీసర్లు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో కేయూ పోలీసులు సీజ్ చేసిన బండ్లను ఇప్పుడు అద్దె స్థలంలో డంపు చేస్తున్నారు. దాంతో ఆ స్థలం కూడా కేయూ చేతిలో లేనట్లయింది. కేయూకు చెందిన ఎకరాల కొద్ది భూమిని వివిధ అవసరాలకు కేటాయించగా ఇప్పుడు వర్సిటీ స్థలంలోనే వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు 15 ఎకరాలు కేటాయిస్తూ ఈ నెల 17న కేయూ ఈసీ మీటింగ్ లో కూడా తీర్మానం చేశారు. సిఆర్పీఎఫ్ కు కేటాయించిన భూమిని ఇచ్చేలా నిర్ణయించారు. కానీ ఇప్పటికే వర్సిటీలో చాలా డిపార్ట్మెంట్లకు సొంత భవనాలు లేవు. మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ తో పాటు ఎంసీజే, సైకాలజీ లాంటి డిపార్ట్మెంట్లు, ఎస్డిఎల్సి ఈ బిల్డింగ్ లోనే కొనసాగుతున్నాయి. వర్సిటీలో పెరుగుతున్న స్టూడెంట్స్ కు అనుగుణంగా హాస్టల్స్ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటును వర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు వ్యతిరేకిస్తున్నారు. స్కూల్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కేయూలో కాకుండా ఇతర స్థలాల్లో నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే కాకతీయ యూనివర్సిటీ భూములలో
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. స్కూల్ పెట్టడం హర్షణీయమే, కానీ అది యూనివర్సిటీలో భూములలో పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, అదే వ్యవసాయానికి సంబంధించి చాలా కోర్సులు యూనివర్సిటీలో వస్తాయి. దానికి సంబంధించిన బిల్డింగ్లు, విద్యార్థుల సంఖ్య పెడితే యూనివర్సిటీలో హాస్టల్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. కాబట్టి యూనివర్సిటీ భూములలో దాన్ని నిర్మించకుండా ఉండాలని మేము కోరుతున్నాం. ఏదైతే ఈ విద్యార్థులంతా కోరేది ఏదైతే ఉన్నదో, యూనివర్సిటీలో ఇప్పటికే దాదాపు 100,000 ఎకరాల భూములు కబ్జా అయినాయి. యూనివర్సిటీ అధికారులు కానీ అదే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ కబ్జా అయిన యూనివర్సిటీ భూములలో ఇళ్లను పడగొట్టి ఆ కబ్జా అయిన భూములలో మీరు స్కూళ్ళు కట్టే దమ్ముందని నేను ఇక్కడ అధికారులను కానీ, యూనివర్సిటీ అధికారులను కానీ, ప్రజాప్రతినిధులు కానీ హెచ్చరిస్తా ఉన్నా. కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము వీసీ బిల్డింగ్ మీద ధర్నా చేస్తా ఉన్నాం. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ భవిష్యత్ తరాలకు టెక్నాలజీలు పెరిగిన కొద్దీ కొత్త కొత్త కోర్సులు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ కోర్సులకు కొత్త కొత్త డిపార్ట్మెంట్స్ నిర్మించాలంటే ఈ కాకతీయ పరిధిలో ఉన్నటువంటి కాకతీయ భూములు మాత్రమే నిర్మించాలి, బయటకు పోవద్దు. కాబట్టి ఈ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి భూములను ఈ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉండాలి. అదేవిధంగా ఈ స్థానిక ఉన్నటువంటి వరంగల్ వెస్ట్ లో నన్ను అడగండి, గవర్నమెంట్ భూమ్స్ ఎక్కువ నేను చూపిస్తాను. 850 సర్వే నెంబర్లో 15 ఎకరాలు ఉన్నది. మీరు నడిపోటిన అండర్ రోడ్డు నడిపోటిన 15 ఎకరాలు ఉంది. అక్కడికి వెళ్ళి మీరు స్కూల్ కట్టుకోండి. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఈ విషయంలో చొరవ చూపాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.